వర్షాలు బాగా ఉన్నాయి. राजीव गांधी राजीव गांधी जब तक सूरज चांद रहेगा राजीव तेरा नाम रहेगा। माँ बेटा का पालीदार याद रहेगा हिंदुस्तान, माँ बेटा का पालीदार याद रहेगा हिंदुस्तान। कांग्रेस पार्टी जिंदाबाद। देश की सेवा कौन करेगा कौन करेगा? हम करेगा हम करेगा। देश की रक्षा कौन करेगा कौन करेगा? हम करेगा हम करेगा। कांग्रेस पार्टी जिंदाबाद। నేడు మాజీ नाम रहेगा రాజీవ్ గాంధీ हमारा है। వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదన్న. అంతేకాదు వీళ్ళ ఢిల్లీ టు గల్లీ వీళ్ళ కేంద్రం నుండి ప్రత్యక్షంగా గ్రామాలకు నిధులు సమకూర్చబడే విధంగా ఏదైతుందో చట్టంలో మార్పులు తీసుకొచ్చి వీళ్ళ గ్రామీణ ప్రాంతమే కానీ పట్టణ ప్రాంతమే కానీ అభివృద్ధికి కావాల్సిన నిధులు ఏదైతున్నదో పొందే అవకాశాన్ని రూపొందించింది కూడా రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదు. అట్లాగే బలహీన వర్గాలు మహిళలకు కల్పించాల్సిన రిజర్వేషన్ వారి ఆలోచన క్రమంగా ఏదైతుందో దాన్ని చట్టం చేయాలని చెప్పి సంకల్పిస్తే మరి తదుపరి పివి నరసింహారావు గారి కాలం లోపల అమలు అవుతుంది. అంటే బలహీన వర్గాలకు ఏదైతుందో వారి జనాభా దామాషాకు అనుగుణంగా వారికి స్థానిక సంస్థల్లో ఏదైతుందో వారికి హక్కులు కల్పించాలనే సంకల్పంతో చట్టంలో మార్పు తేవడానికి సంకల్పించింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదంట. మళ్ళీ ఈ దేశ భవిష్యత్తు ఏనాటికైనా సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉంటుందనేటువంటి ఒక భావనతో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి ఆనాడు శామ్ పెట్రోడా సలహాదారుడిగా ఏదైతున్నదో ఇప్పుడే మిత్రులు అన్నట్టు సాఫ్ట్వేర్ రంగం ఇంత వృద్ధి చెందడానికి దానికి బాటలు వేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి ఒక మహనీయుడి వల్ల మన ముందు లేకపోవచ్చు కాక కానీ వారి ఆలోచన విధానమే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకమని చెప్పండి. వీళ్ళ పార్టీ ఫిర్యాదుల చట్టాన్ని వీళ్ళు తొలిసారిగా రూపొందించి అమలు తెచ్చినటువంటి ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పండి. అటువంటి ఒక మహనీయుడు వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఒక అనుబంధంతో పాటుగా వారు ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా జగిత్యాల పట్టణాన్ని సందర్శించడము వారి పర్యటన అదే చివరి పర్యటన కావడం చెప్పండి. జగిత్యాలకు వచ్చి జగిత్యాల పర్యటన తదుపరి ఏదైతుందో ఇక్కడ వాస్తవంగా ప్రచార కార్యక్రమం ముగిసిన తదుపరి వారు ఇక్కడ నుండి గోదావరికి పోల్సి ఉండే సంభవం ఇక్కడి మరి సమావేశం తదుపరి వారు ఇంప్రెస్ అయ్యి వారు ఒక అరగంట ఈ స్టేట్ బ్యాక్ ఇయర్ వారు అప్పుడే ఏదైతుందో R&B గెస్ట్ హౌస్లో వారికి విడిది ఏర్పాటు చేసి వారికి అల్పాహారం అందింపజేసి వారిని ఏదైతుందో అంటే ఈ జగిత్యాలతో ఒక అనుబంధం వారికి పెనువేసుకపోయిందని చెప్పక తప్పదని చెప్పారు. వారి అంటే మర్చిపోలేని దురదృష్టకరం వారి జగిత్యాలు ఇంత అనుబంధం ఏర్పడ్డ తదుపరి వారిని మనం దూరం కావటము నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తాం. ఉగ్రవాద వ్యతిరేక దినంగా మనం భావిస్తామని చెప్పండి. వీళ్ళ ప్రపంచ శాంతి దూతగా శ్రీలంక ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి కొరకు భారతదేశం మరి వారికి అండగా నిలవటం, అందులో భాగంగా ఏదైతుందో శ్రీలంక మిలిటెంట్స్ ఏదైతుందో వారిని బలి తీసుకున్నట్టు ఒక విషయం మనకు తెలిసిందే.
అట్లా జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా ఏదైతుందో ఇప్పుడు మతతత్వ శక్తులు మరి దేశాన్ని ఏదైతుందో విభజించాలని ప్రయత్నం చేసినప్పుడు మరి యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర చేపట్టబడడం జరిగింది. యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర చేపట్టే ఏదైతుందో భారత పౌరులందరూ కూడా సమైక్యమని తెలియజెప్పే విధంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయి అని తెలియజెప్పే విధంగా ఏదైతుందో మనకు వారు అండగా నిలవడం, మార్గదర్శకం వహించడం. ఇలా రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతుందో ఆ తండ్రి బాటన తనయుడు నడిచే విధంగా ఆనాడు ఏదైతుందో సద్భావన యాత్ర చేపట్టడం, ఇవాళ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టడం చెప్పండి. వారు చేపట్టినట్టు సద్భావన యాత్రకు స్ఫూర్తిగా వీళ్ళు ఈ భారత్ జోడో యాత్ర చేపట్టడం చెప్పండి. ఇలా ప్రజాస్వామ్య విలువలను ఏదైతుందో మరి నిలబెట్టబడే విధంగా వారు ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇలా రాజ్యాంగ పరిరక్షణతో మాత్రమే ఏదైతుందో ఈ భారతదేశం సమైక్యంగా ఉండగలుగుతుంది, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లగలుగుతుంది. ఇలా కాంగ్రెస్ వాదులు ఎవరైనా కానీ చెప్పంటున్నా ఇవాళ రాజ్యాంగ పరిరక్షణే మన ఏకైక లక్ష్యంగా ధ్యేయంగా ఏదైతుందో మనందరం కూడా కలిసికట్టు పనిచేయగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనం తోడించిన వాళ్ళమవుతాం అనేటువంటి ఒక స్ఫూర్తినిస్తున్నటువంటి ఒక రాహుల్ గాంధీ గారికి ఏదైతుందో స్ఫూర్తిదాత రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదంటూ నేను ఈ వర్ధంతి కార్యక్రమం వాస్తవంగా జగిత్యాల్లో మనం రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే వారికి ఈ ప్రాంతంతో ఉన్నట్టు ఒక అనుబంధం దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఏదైతుందో రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పంటున్నా. ఎప్పుడు జయంతి కార్యక్రమాన్ని ఏదైతుందో మనం గొప్పగా చేసుకోవటం, అంటే వర్ధంతిని కూడా ఏదైతుందో మరి మనల్ని కూడా ఒక బాధ తప్ప హృదయాలతో వారికి నివాళులు అర్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహింపజేసుకోవటం. ఇక్కడ మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు అడ్లు లక్ష్మణ్ గారు ప్రత్యేకంగా ఏదైతుందో ఈ కార్యక్రమం నిర్వహణ కొరకు వారు చొరవ తీసుకొని రాజీవ్ గాంధీ గారి యొక్క పాటలో వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మనం పార్టీ నిర్మాణానికి తోడ్పడాలని చెప్పని వారు చేస్తున్నటువంటి ఒక ఈ కార్యక్రమానికి తోడిచ్చినటువంటి కాంగ్రెస్ వారికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ స్వర్గీయ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఆ గొప్ప మహనీయులకు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారు పక్క దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదాన్ని, ఈ ఉగ్రవాదం అనేది అత్యంత ప్రమాదకరం, పక్క శ్రీలంక దేశంలో ఆ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారి మన సైన్యాన్ని పంపించిన సందర్భంలో పట్ట ఆ ఎల్టీటీ ఉగ్రవాదాలు వారు ఏదైతే ఈ రాజీవ్ గాంధీ గారు మా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టిన యొక్క ఏదైతే కుట్రను పెట్టుకొని కడప పెట్టుకొని వారు ఆ రోజు పెరంబుతులు జరిగినటువంటి సంఘటనలో పట్ట మన మహనీయుల్ని ఆ రోజు వారంతా కూడా చంపివేయడం జరిగింది. మన దానిలో భాగంగా దేశ సమైక్యతకు భారతదేశం నిలువుటద్దామని ఆ రోజుల్లో ప్రపంచ దేశాలకు 20 సంవత్సరాల ముందు, అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీ కానీ టెక్నాలజీ కానీ మన అడ్వాన్స్గా అంటే 20 సంవత్సరాల ముందే ఆలోచన చేసిండు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ఉండాలంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ముందంజలో ఉండాలని చెప్పేసి వారు తీసుకొచ్చినటువంటి ఆ రోజు సంస్కరణ కానీ లేదా కంప్యూటర్ యొక్క యుగాన్ని కానీ లేదా సంస్కరణలు కానీ మరవలేదని చెప్పే విషయానికి మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి పేద వర్గానికి, అట్టడు వర్గానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా మీరు ప్రభుత్వాన్ని మీరు ఏదైతే చేయమని చెప్పి అప్పుడున్న రాష్ట్రపతి కోరినప్పటికీ నేను పూర్తి మెజార్టీ లేదు, నేను తిరిగి ఎలక్షన్స్లో పోతా అని చెప్పి పోయినటువంటి మహనీయుడు. అంటే విలువలతోని ఈ దేశం యొక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ భారతదేశంలో ప్రజలకు సమాన హక్కు ఉండే విధంగా రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ఆ రోజు ఎన్నికలు పోయినటువంటి మహనీయుడు వారు. మన ఆ రోజు 18 సంవత్సరాలు ఉన్నటువంటి యువత అందరికీ కూడా దేశంలో ఓటు హక్కు రావాలని చెప్పి 21 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు. ఈరోజు ఇంత గొప్పగా ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం ఉన్నదంటే
రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు, వారి యొక్క సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచనని ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మరొక్కసారి మనవి చేసుకుంటూ, మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఘనంగా రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం.